మహిమ ప్రభునికే స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే మహిమ స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే. దేవునికి స్తోత్రం. అలాగే నిలబడేందుగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసెరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మనకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, మీ ఘననామకు స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలోకి రావడానికి, మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం. ఈరోజు అనేక మంది చనిపోయినారు, కానీ మమ్మల్ని ఇంకా సజీవులుగా నిలబెట్టావు. మీ నామాన్ని స్తుతించేలాగా చేసావు. ఇప్పుడు నాయన అతి ప్రాముఖ్యమైన సమయంలో మమ్మల్ని తీసుకుని వచ్చావు. అదేదో కాదు కానీ నీవే నేరుగా మాతో మాట్లాడే సమయం ప్రభువా. కనుక మీరు రంగం మీదకి రండి ప్రభువా. ఒక మనుషుడు మాట్లాడితే కేవలం చెవులకు వినపడుతుంది ప్రభువా. అదే మీరు మాట్లాడితే నేరుగా మా హృదయాలకు తాగుతుంది ప్రభువా. కనుక మా హృదయాలను సంధించండి. మీ వాక్యంతో మమ్మల్ని దర్శించండి. విశ్వాసమును రగిలించమని ప్రార్థిస్తున్నాం. చివరి దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభువా. మీరు అక్కడ సమయంలో మేము జీవిస్తున్నాం. లోకం చెడిపోయింది ప్రభువా, బలాత్కారంతో నిండి ఉన్నది. ఈ సమయంలో ఈ లోకమంతా కూడా అగ్ని కొరకు దాచబడిందని మేము గ్రహించుచున్నాం. ఆ అగ్ని నుండి ప్రభువా నా తండ్రి, ఆ నాశనం నుండి మేము తప్పించుకోవాలి అంటే ప్రభువా మా ఆశ్రయపురం నీవే ప్రభువా, మా దాగు చోటు నీవే తండ్రి. పరిగెత్తి ప్రభువా అయాన తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి మీ బిడ్డలు అయాన తండ్రి ఇంకా మీ లోపలికి రానట్లయితే ప్రభువా, వారు పరిగెత్తి మీ యొద్దకు వచ్చుటకు సహాయం చేయండి. మీలో వచ్చి ఆశ్రయం పొందుటకు సహాయం చేయండి.
ఆ విధంగా మీ వాక్యం ద్వారా వారిని ఆకర్షించమని, అయ్యా ఈ కూటం ద్వారా మీ బిడ్డలను దీవించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి మీ విశ్రాంతి తీసుకునేటువంటి సమయాన్ని కూడా మరి మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, ఘనపరచడానికి ఇక్కడికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి నిజంగా సహోదరుడు ఇందాక మరి ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు, ఇలాంటి కోటాలు ఇక మీదట జరగకపోవచ్చు, ఎందుకంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. ఈ లోకం కూడా చాలా వేగంగా ముందుకెళ్ళిపోతూ ఉంది. ప్రపంచం అంతా కూడా చాలా వేగంగా నశించిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకనంటే ఎక్కడ చూసినా సరే యుద్ధాలు ఉన్నాయి, ఏ దేశం దగ్గర చూసినా సరే అణ్వాయుధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోవడానికి ఒక 5 నిమిషాలు చాలు. తెలుసా మీకు ఆ విషయం? మనం అనుకుంటున్నాం నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నాం, కానీ దేశంలో, ప్రపంచంలో ప్రతి దేశం దగ్గర ఒక అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రతి దేశం కూడా అభద్రతా భావం ఉంది. పాకిస్తాన్ ఇండియా మీద బాంబు వేస్తాడేమో, చైనా వాడు వేస్తాడేమో అని ఇండియా వాళ్ళు భయపడుతున్నారు. అలాగే ఇండియా వాళ్ళు బాంబు వేస్తాడేమో అని చెప్పి చైనా వాళ్ళు భయపడుతున్నారు, పాకిస్తాన్ వాళ్ళు భయంగా ఉన్నారు. అలాగే రష్యా వాడు బాంబు వేస్తాడని చెప్పి అమెరికా వాడు భయంగా ఉన్నాడు, అమెరికా వాడు బాంబు వేస్తాడని రష్యా వాడు భయపడుతున్నాడు. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా టెన్షన్తో ఉంది, ఉద్రిక్తతగా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఒక్కడు అణుబాంబు వేస్తే చాలు, పొరపాటున వేసినా సరే, పొరపాటు చేయదగిలిన ఆ బటన్కి రష్యా దగ్గర నుంచి అణుబాంబు వెళ్ళి అమెరికాలో పడిందా, ఆటోమేటిక్గా అమెరికా వాడు రష్యా మీద బాంబు వేస్తాడు. రష్యా వాడు బాంబు వేసాడని చెప్పి రష్యా తరఫున చైనా వాడు మళ్ళీ ఇంగ్లాండ్ మీద బాంబు వేయచ్చు, ఇంగ్లాండ్ మీద బాంబు వేసాడని చెప్పి కెనడా వాడు వచ్చి కొరియా మీద బాంబు వేయచ్చు. ఈ విధంగా 5 నిమిషాల్లో బూడిదైపోద్ది మొత్తం అంత ప్రపంచం అంతా. కాబట్టి సమయం ఎక్కువగా లేదు, ఎందుకంటే దేవుడు ముందుగానే హెచ్చరించాడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని. మీరు యుద్ధంలోనూ యుద్ధ సమాచారం గురించి విన్నప్పుడు ఇదిగో గుర్తించండి, ద్వారం దగ్గర నేను ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, సమయం ఎక్కువగా లేదు. మిమ్మల్ని భయపడటానికి చెప్పట్లేదు, కానీ మీరు జాగ్రత్త పడటం కోసం చెప్తున్నాను ఈ మాటలు. ఆమేన్. మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు, మీరు జాగ్రత్త పడతారని, దేవుని దగ్గరకు వస్తారని, లేదంటే ఆల్రెడీ దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇంకా దేవునికి దగ్గరగా జీవిస్తారని చెప్తా ఉన్నారు. ఆమేన్. కాబట్టి మరి మనం దేవుని దగ్గరకు వద్దాం, దేవుని లోపలికి వద్దాం, మనం ఇంకా దేవుడికి దగ్గరగా జీవిద్దాం, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిద్దాం. ఖచ్చితంగా దేవుడు ఆ విపత్కర పరిస్థితుల నుంచి, ఆ అగ్ని నుండి, ఈ భూమి అంతా కూడా అగ్ని చేత కాల్చబడబోతా ఉంది, ఆల్రెడీ ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి దాని అంతటి నుంచి కూడా తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అని అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నాను అన్నాడు ఆయన. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. కాబట్టి తండ్రిని చేరాలనంటే, పరలోకానికి వెళ్ళాలేనంటే, మనము క్షేమంగా ఉండాలేనంటే, నిత్యము బ్రతకాలి అనంటే ఉన్న ఏకైక మార్గము యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, ఎవరు కూడా మరి అజాగ్రత్తగా ఉండొద్దు. ఖచ్చితంగా మన యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి, మన జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యం ఏం చదువుతుందో చూడాలా, దాని ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అని చెప్పి మనం ఎప్పటికప్పుడు కూడా భయంతో, వణుకుతోటి మన జీవితాలను సరి చేసుకొని ముందుకు వెళ్ళాలా. ఆమేన్. ప్రవక్త అన్నాడు, మీరు ఎలా జీవించాలి అంటే ఈ రోజే యేసుక్రీస్తు వస్తాడన్నట్టుగా జీవించాలా. ప్రతిరోజు కూడా మనం ఏమనుకోవాలి, ఉదయాన్నే లేవగానే ఈ రోజే యేసుక్రీస్తు వస్తాడేమో కాదు, వస్తాడన్నట్టుగా జీవించాలా. హల్లెలూయా. సో అలాంటి సిద్ధపాటు, అలాంటి సంసిద్ధత మనం కలిగి ఉన్నప్పుడు
ఆయన ఎప్పుడు వచ్చినా సరే అప్పుడు మనం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఆయన ఎలా వస్తాడు, మనం ఎలాగా వెళ్ళిపోతాం. కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంది. వేగంగా లేఖనాలన్నీ కూడా నెరవేరుతున్నటువంటి సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. బైబిల్ ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా వేగంగా నెరవేరేటువంటి సమయంలో మనం ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి దానికి కూడా స్పీడ్ పెరిగిపోతూ ఉంది. కార్లు ఇంకా స్పీడ్గా తయారు చేస్తూ ఉన్నారు. ట్రైన్స్ ఇంకా స్పీడ్గా ప్రయాణం చేసి తయారు చేస్తున్నారు. ఫ్లైట్స్ ఇంకా ఎక్కువ స్పీడ్గా తయారు చేస్తున్నారు. అంటే ప్రతిదీ కూడా ఫాస్ట్గా మూవ్మెంట్ అయిపోతూ ఉంది. కాబట్టి ప్రవచనాలు, లేఖనాలు కూడా త్వరగా నెరవేరుతూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇక చివరి లేఖనము లేదంటే చివరి గొర్రెపిల్ల ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలోకి వస్తుందో అప్పుడు యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వస్తాడు. ఇక కొప్ప తీసివేయబడుతుంది, రక్తం తీసివేయబడుతుంది. ఇక ఎంత మాత్రం కూడా రక్షణ అనేది ఎవరికి ఉండదు. చివరి గొర్రెపిల్ల ఎప్పుడైతే వస్తుందో, దేవుని యొక్క రక్తంలోకి వస్తుందో, దేవుని యొక్క రక్షణలోకి వస్తుందో అప్పుడు దేవుని రాకడ వస్తుంది. ఆ తర్వాత మనం ఎంత రొమ్ము కొట్టుకున్నా, ఎంత ఏడ్చినా, ఎంత గగ్గోలు పెట్టినా రక్షణ అనేది ఉండదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దేవునిలోకి రావాల్సి ఉన్నది. సమయం ఉన్నప్పుడే దేవుని మనం నమ్ముకోవాల్సి ఉన్నది. కాబట్టి మరి యేసుక్రీస్తుని అంగీకరిద్దాం, యేసుక్రీస్తుని గుర్తిద్దాం, ఆయన వాక్యానుసారంగా మనం జీవిద్దాం. ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేసినట్లుగా నిత్య జీవనం మనకి ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు అన్ని జనులు వాళ్ళకి నిరీక్షణ లేకుండా ఉన్నారు. చనిపోతే అయిపోయింది మన పని. చనిపోయిన తర్వాత ఏముంది? చనిపోయేంత వరకే కదా మనం ఉండేది. చనిపోకముందు వరకే కదా మనం ఏమైనా సరే అనుభవించగలిగింది. చనిపోకముందు వరకే కదా మనం ఏదైనా సరే తినగలిగినా సరే, ఏదైనా ఎంజాయ్ చేయగలిగినా సరే అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి జీవితాన్ని ఎలా జీవిస్తూ ఉన్నారంటే ఇక మీదట జీవితం లేదు అన్నట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులకి చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉన్నది. చనిపోయిన తర్వాతే అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఆమేన్. సో ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం చాలా కొద్దిది, స్వల్పమైనది. అది ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసము, దుఃఖము. కానీ ఈ 70-80 సంవత్సరాల జీవితాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు అన్న దాన్ని బట్టే నీ లక్షల కోట్ల సంవత్సరాల జీవితం ఆధారపడి ఉంటుంది. ఆమేన్. నిత్య జీవం అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు అనే దానికి లెక్క అనేది ఉండదు. సో అటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అందుకోసం పౌలు గారు అంటున్నాడు, మనకు రాబోయేది తలుచుకుంటే, ఆమేన్, మనం ఏం పొందుకోబోతున్నామో గనక మీరు దాని గురించి ఆలోచిస్తే, అది ఎంత మహిమకరమైనదో, అది ఎంత సంతోషకరమైనదో గనక మీరు గుర్తిస్తే, ఈ లోకంలో మీరు పడే శ్రమలు, మీకు వచ్చే కష్టాలు, బాధలు అసలు పెద్ద విషయమే కాదన్నాడు ఆయన. ఆమేన్. అంటే ఆ నిత్య జీవం అనేది అంత సంతోషకరంగా ఉంటుంది, ఆ నిత్య జీవం అనేది అంత మహిమకరంగా ఉంటుందని పౌలు గారి ఉద్దేశం. కాబట్టి ఆ గొప్ప బహుమానం రాబోతా ఉంది. దానికోసము ఈ లోకంలో చిన్న శ్రమలు మనకు అవసరం. ఆమేన్. ఇవి చిన్నవి, ఎన్నదగినవి కావని బైబిల్ చెప్తా ఉంది. సో మనం పొందుకోబోయేదాన్ని మనం కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కష్టాలతోటి ఈ కష్టాలు చాలా చిన్నవి బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. అలాగే బైబిల్ ఇంకో మాట కూడా చెప్తా ఉంది, ఆయన నమ్మదగినవాడు. కాబట్టి నీవు భరించరాని శ్రమల కంటే ఎక్కువ శ్రమను నీకు ఇప్పుడు కూడా అని తీసుకురాడు. ఆమేన్. కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తుని నమ్మటం చాలా భారమైంది, యేసుక్రీస్తుని వెంబడించటం చాలా కష్టతరమైందని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ప్రియ సోదరి సోదరులారా, ఆ శ్రమలు, ఆ శోధనలు అనేవి చాలా చిన్నవని బైబిల్ చెప్తా ఉంది. ఇంకా ఏం చెప్తుండే తెలుసా? నా భారం సులువు. ఆమేన్. నా కాడి సులువు. కాబట్టి నా కాడి ఎత్తుకొని మీరు మోయండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నాడు. మీరు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటాడు ఆయన. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తుని వెంబడించటము చాలా సులువైనది. ఎందుకంటే ప్రతి కష్టం నుంచి, ప్రతి బాధ నుంచి కూడా విడిపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆమేన్. ఆయన ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడంటే, మీకు వచ్చే ప్రతి కష్టం నుంచి, బాధ నుంచి
నేను విడిపిస్తాను మిమ్మల్ని అంటాడు ఆయన. మీకు కష్టాలు రావని చెప్పట్లేదు ఆయన. ఆమేన్. మీకు బాధలు రావని చెప్పట్లా. ఆయన ఏమంటాడంటే విడిపిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. కొన్నిటి నుంచి విడిపిస్తానంటలా, మీకు వచ్చే ప్రతి బాధ నుంచి నేను విడిపిస్తానన్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి వెనకడుగేయాల్సిన అవసరం లేదు. క్రీస్తుని వెంబడిస్తూ వెళుతూ ఉంటే మనకు అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని కూడా తొలగించే బాధ్యత యేసుక్రీస్తు తీసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుని యొక్క మాటల్ని నమ్మండి, దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు రక్షణ ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. మీకు ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా సరే దాన్ని తీసివేసే దేవుడు మన దేవుడే ఉన్నాడు. ఆమేన్. మనం చేయవలసిందల్లా కేవలము ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించడమే. ఆమేన్. సరే, మంచిది. మనం వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న అంశము, అదేంటంటే నీ మాట చొప్పున. ఆమేన్. నీ మాట చొప్పున. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా బోధ చేస్తా ఉన్నాడు. ఆయన బోధ చేస్తా ఉంటే అది ఎక్కడ, ఒక సముద్రం ఒడ్డున, లేదంటే ఒక సరస్సు ఒడ్డున ఆయన బోధ చేస్తా ఉన్నాడు. బోధ చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా వస్తా ఉన్నారు. ఎక్కువే కొద్దీ ఆయన వెనక్కి వెళ్ళి, సో వాళ్ళందరికీ కూడా బోధ చేయాలంటే కొంచెం ఎత్తులో ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే, 2 దోణులు అక్కడ కనపడతా ఉంటే వాటిలో సీమోను అనగా పేతురు యొక్క దోణి ఆయన తీసుకుని అందులో ఎక్కి నిలబడ్డాడు. ఆయన నిలబడి ఆయన చెబుతున్నాడు, మాటలు వింటా ఉన్నాడు. ఆ మాటలు చెప్తా ఉంటే ఈ పేతురు, అంద్రేయ, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నమాట, పేతురు, అంద్రేయ. సో వీళ్ళిద్దరూ రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు. ఒక చేప కూడా దొరకలా. ఆమేన్. సో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఆ వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు ఎక్కడో దూరంగా నిలబడి. ఆ సమయంలో యేసుక్రీస్తు బోధ చేస్తా ఉన్నాడు. చేస్తున్నప్పుడు వీళ్ళు ఒక చీవటి వేసి ఉన్నారన్నమాట. యేసుక్రీస్తు అనగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని చెప్పి మనం వింటా ఉన్నాం. ఈ బోధకుడే ఆ బోధకుడు. సో ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. సో ఏం చెప్తున్నాడా అని చెప్పి ఒక చీవ పట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. వలలో శుభ్రం చేసుకుంటా ఉన్నారు. కొద్దిసేపటికి ఆ వల అక్కడ పక్కన పెట్టేసి పేతురు కొంచెం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట. యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జీవితంలో, ఆయన పరిచర్యలో ఎటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఆయన ఏమని బోధ చేస్తా ఉన్నాడంటే, ఇదిగో మీ వంటి ఒక ప్రవక్తను దేవుడు లేపుతానని చెప్పాడు. ఆయన మాట మీరు వినండి అని చెప్పి మోషే చెప్పాడు కదా, ఆ ప్రవక్తను నేనే. హల్లెలూయా. కాబట్టి నేను ఒక చోటకి వెళ్ళాను, అక్కడ కుంటివాడు ఒక అతను ఉన్నాడు. అతను నేను, ఇదిగో నీవు ఆ కుంటివాడిగా ఉన్నావు కదా, స్వస్థపరచకూడుతున్నావు అని చెప్పి అంటే, అవునయ్యా నేను స్వస్థపరచకూడుతున్నాను. నువ్వు నమ్ముతున్నావు అంటే, అవునయ్యా నేను నమ్ముతున్నానని చెప్పాడు. ఇదిగో నువ్వు లేచి నడు నిలబడని చెప్పనగానే అతడు లేచి నిలబడ్డాడు. అలాగే ఇంకో చోటకు పోతే గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడిని నువ్వు చూపు పొందబోరుచున్నావు అంటే, అవునయ్యా నేను చూపు పొందబోరుచున్నాను. నువ్వు నమ్ముతున్నావని నా మాట నిన్న చేయగలనని చెప్పి అంటే, అవునయ్యా నేను నమ్ముతున్నానని చెప్పినప్పుడు, ఇదిగో నువ్వు స్వస్థత పొందని చెప్పి నేను చెప్పాను. అతను బాగు అయ్యాడు, కళ్ళు బాగా కనపడిన అతను వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ఆయన జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పేతురు ఆసక్తిగా అంటున్నాడు. దూరంగా కూర్చున్నాడు, మళ్ళీ కొంచెం ముందు జరిగాడంట. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభు దగ్గరికి, వింటా ఉన్నాడు. పేతురు ఆశ్చర్యపోతున్నాడంట ఆయన బోధకి. ఏంటంటే మిగిలిన బోధకులు చేసే బోధకి యేసుక్రీస్తు చేసే బోధకి చాలా వ్యత్యాసం ఉందంట. మిగిలినటువంటి బోధకులంతా ఏం చెప్తున్నారంటే, దేవుడు ఆ కార్యం చేశాడు, దేవుడు ఈ కార్యం చేశాడు, సో అని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళు చేసినటువంటి కార్యాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏం బోధ చేస్తున్నాడంటే, నేనే చేస్తా ఉన్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్. నేను స్వస్థపరిచాను, ఆమేన్, నేను కుంటివాడిని లేపాను అని చెప్పి ఈయన ఈ విధంగా బోధ చేస్తా ఉంటే అది ఎలా అనిపిస్తుందంటే అధికారంతో బోధ చేసినట్టుగా ఉందంట. ఆమేన్. అంటే దేవుడే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది. హల్లెలూయా. కానీ పేతురికి అప్పటికి గ్రహింపు లేదు, ఆయనే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ బోధకు ఆశ్చర్యపడి
ఇంకా ఆసక్తితోటి ముందుకెళ్ళి ఆయన వింటామన్నాడు. యేసుక్రీస్తు బోధించిన తర్వాత చివరికి బోధ అయిపోయిన తర్వాత పేతురు కొంచెం లోపలికి వెళ్దారా అని చెప్పన్నాడు. ఇప్పుడు దోనెక్కి లోపలికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు కొంచెం లోతుకి పోని పడవని అన్నాడు. సరే అని చెప్పి లోతుకు పోనిచ్చాడు. ఎందుకు అనుకుంటున్నాడు ఆయన? ఆమేన్. లోతుకు పోనిచ్చాడు. పోయిన తర్వాత ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు ఇప్పుడు నీ వల వెయ్యి, చేపలు పట్టినట్టుగా నువ్వు వల వెయ్యి అన్నాడు. అనగానే పేతురికి అర్థం కాల. అయ్యా చెబుతున్నాడు, ఈ సముద్రం నా చిన్నతనం నుంచి కూడా ఈ సముద్రం మీద నేను వేటాడుతూ ఉన్నాను, చేపలు పడతా ఉన్నాను. ఈ ప్రాంతం అంతా కూడా నాకు బాగా తెలుసు. ఎప్పుడు చేపలు ఉంటాయి, ఎప్పుడు చేపలు ఉండవు, ఏ ప్రాంతంలో చేపలు ఉంటాయి, ఏ ప్రాంతంలో చేపలు ఉండవు నాకు బాగా తెలుసు. అటువంటి నేనే రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశా ఇక్కడ చేపలు ఉంటాయని. కానీ ఒక్క చేప కూడా నేను పట్టుకోలేకపోయా. కానీ నువ్వేమో ఇప్పుడు వచ్చి వలవేమంటున్నావు. కానీ నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే నేను రాత్రంతా ఇక్కడే వేటాడా, మళ్ళీ సరిగ్గా అక్కడికే తీసుకొచ్చావు. ఇప్పుడు ఆమేన్. తీసుకొచ్చి ఇప్పుడు ఏమన్నావు? వలవేమంటున్నావు, చేపలు పడతాయి అంటున్నావు. మళ్ళీ కాన్ఫిడెంట్గా చెబుతున్నావు, నమ్మకంగా చెబుతున్నావు, చాలా ఇదిగా చెబుతున్నావు. కానీ రాత్రంతా నేను మాట్లాడానయ్యా, ఒక్క చేప కూడా నాకు పడలేదు అని అంటే యేసుప్రభు అన్నాడు నువ్వు వల వెయ్యి అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు నేను చేపలు పట్టినా సరే అన్న పట్టలేదు, నాకు పడలేదు, ఇక్కడ చేపలు లేవు నాకు తెలుసు, అయినా సరే నీ మాట చొప్పున నేను వల వేస్తా. హల్లెలూయా. పేతురు ఏమన్నాడంటే నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం ఏం చెప్తా ఉందనంటే ఇక్కడ చేపలు లేవని చెబుతా ఉంది, అయినా సరే నీ మాట చొప్పున నేను వల వేస్తా. హల్లెలూయా. సో ఎప్పుడైతే పేతురు నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పాడో ప్రియ సోదరి సోదరులారా, అక్కడ ఆ వల పిగిలిపోయేంతగా వాళ్ళ చేపలు పడ్డాయి అక్కడ. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట పేతురు విన్నాడో, యేసుక్రీస్తు మాట చొప్పున పేతురు చేశాడో, అక్కడ చేపలు లేకపోయినా సరే, రాత్రంతా చేపలు అక్కడే పేతురు పట్టినా సరే, అక్కడ చేపలు లేకపోయినా సరే, యేసుక్రీస్తు మాట చొప్పున చేసినప్పుడు ఆ యేసుక్రీస్తు మాట ఏం చేసిందనంటే చేపలు సృష్టించింది అక్కడ. హల్లెలూయా. అప్పటిదాకా లేవు, కానీ ఎక్కడి నుంచి వచ్చింది మరి అనంటే అంతకుముందు యేసుక్రీస్తు మాట లేదు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మాట ఉంది అక్కడ. పేతురు ఆటాడినప్పుడు రాత్రంతా కూడా అక్కడ యేసుక్రీస్తు మాట చెప్పలా, కానీ రాత్రి అయిపోయింది, తెల్లవారింది, ఇప్పుడు అదే ప్రాంతం. ఆమేన్. సో అదే నీళ్లు, అదే సముద్రం, కానీ ఇప్పుడు తేడా ఏంటంటే యేసుక్రీస్తు మాట ఉంది అక్కడ. యేసుక్రీస్తు మాట వదిలేడు అక్కడ. ఇదిగో నీవు చేపలు పట్టినట్టుగా వలవేయి. ఆమేన్. ఒట్టిగా వలేయటం కాదు, ట్రై చేద్దాం అట్లా. యేసు ప్రభు అర్థం ఉందన్నమాట. యేసుక్రీస్తు ఏమన్నాడంటే నువ్వు చేపలు పట్టడానికి వలయ అంటున్నాడు ఆయన. ఆమేన్. ఒకసారి ట్రై చేద్దాం చూద్దాం అట్లా, చేపలు పట్టినట్టుగా వలయ అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు నోట నుంచి ఆ మాట వచ్చిందో చేపలు పట్టునట్టుగా అని, ఆమేన్, అక్కడ చేపలు సృష్టించబడ్డాయి. అందుకోసమే ఈయన ఎప్పుడైతే ఆ మాట చొప్పున చేశాడో పేతురు ఆ చేపలు అతను పట్టుకోగలిగాడు. హల్లెలూయా. ఈరోజు అలాగే మనకి రోగం రావచ్చు, మనకేదైనా సరే తగ్గని జబ్బు రావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రోగం పోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, తిరగని హాస్పిటల్ లేకపోయి ఉండొచ్చు, చూడని డాక్టర్ లేకపోయి ఉండొచ్చు, మింగని టాబ్లెట్లు లేకపోయి ఉండొచ్చు. ఆమేన్. కానీ యేసుక్రీస్తు గనక వచ్చి, దేవుడి యొక్క వాక్యం గనక వచ్చి, ఇదిగో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే నీతో చెప్తే, ఆమేన్, నీ యొక్క ప్రతి రోగమును కూడా స్వస్థపరచు యెహోవాను నేనే అని చెబితే, ఆమేన్, నీవు స్వస్థపరిచినట్లుగా ఇదిగో నేను పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందినావు అని చెబితే, ఆమేన్, ఆ మాట చొప్పున గనక నువ్వు నమ్మితే, హల్లెలూయా, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటావు. ఎన్ని సంవత్సరాలైనా అనవసరం, ఎంతమంది డాక్టర్లు
నీకు చెప్పుండొచ్చు, నీకు ఆ రోగం పోదయ్యా, ఇంక నువ్వు ఆ రోగంతో చనిపోవాల్సిందే, నీ జీవితం ఈ విధంగా ముగిసిపోవాల్సిందే, ఆ రోగం నీకు పోదని చెప్పి ఎంత పెద్ద సీనియర్ డాక్టర్లు 100 మంది చెప్పినా సరే, దేవుని యొక్క మాట కనుక నువ్వు నమ్మావా, దేవుని యొక్క మాట నువ్వు తీసుకున్నావా, పేతురులాగా ఖచ్చితంగా అక్కడ స్వస్థత జరిగి తీరుతుంది. ఎందుకంటే దేవుని యొక్క మాట దేనినైనా చేయగలుగుతుంది. దేవుని యొక్క మాట లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించగలుగుతుంది. దేవుని యొక్క మాట సృష్టి చేయగలుగుతుంది. ఈ భూమి, ఆకాశం, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు లేవు, కేవలం శూన్యమే ఉన్నది. ఆమేన్. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవుని యొక్క మాట ద్వారా సృష్టించబడ్డాయి. అలాగే ఈరోజు కూడా నీ లోపల స్వస్థత లేదు, నీ శరీరంలో ఆరోగ్యం లేదు, డాక్టర్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. అయినప్పటికీ నీవు దేవుని మాటను చూసుకుంటే, దేవుని మాట చొప్పున నువ్వు చేస్తే, దేవుని మాటను నువ్వు నీ హృదయంలోకి తీసుకుంటే ఖచ్చితంగా నీ శరీరంలో ఆరోగ్యాన్ని సృష్టించగలడు ఆయన. హల్లెలూయా. నీకేదైనా కణాలు లేకపోతే కణాలు సృష్టించగలడు ఆయన. నీకేదైనా అవయవం లేకపోతే అవయవాన్ని సృష్టించగలడు ఆయన. ఎందుకంటే ఆయన మాట సృష్టించే శక్తి కలిగింది. సో పేతురు ఆయన మాట చొప్పున చేసినప్పుడు ఆ మాట ఏం చేసిందంటే ఆ చేపల్ని సృష్టించింది. హల్లెలూయా. సో ఈరోజు మనం చేయవలసింది ఏంటి అంటే, ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు మాట చొప్పున చేయాలా. ఆమేన్. అలాగే ప్రవక్త ఇంకో మాట చెప్పాడు ఇక్కడ అద్భుతంగా. అదేంటంటే, ఆ బోధ చేసేటప్పుడు యేసుక్రీస్తు ఎవరి ధోని ఎక్కాడు? పేతురు ధోని. పేతురు ధోని అయ్యా కొంచెం ఇస్తామని అడిగాడు. ఆమేన్. సో ఇస్తామని అడిగినప్పుడు పేతురు ఏం చేశాడంటే, అయ్యా తీసుకో అన్నాడు. ఆమేన్. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, దేవుడు ఏది కూడా ఉచితంగా తీసుకోడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏది కూడా ఉచితంగా తీసుకోడు. ఆయన తీసుకున్న దానికి ఖచ్చితంగా వెల చెల్లిస్తాడు. ఆయన తీసుకున్న దానికి ఖచ్చితంగా తిరిగి ఇస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పేతురు ఎప్పుడైతే తన ధోనిని ఇచ్చాడో, ఇప్పుడు యేసుక్రీస్తు ఆయనకి వెల చెల్లించాలా. ఆమేన్. ఆయనకి ఆ ధోనికి రెంట్ కట్టాలా. ఆమేన్. ఎలా కట్టాడు తెలుసా? వల పిగిలిపోయేంతగా చేపలు సృష్టించి, ఆమేన్, ఆయన రెంట్ కట్టాడు పేతురికి. హల్లెలూయా. ఎవరి రుణాన్ని కూడా దేవుడు ఉంచుకునేవాడు కాదు. ఆమేన్. నువ్వు సహాయం చేసావా, చిన్న సహాయం అయినా సరే దేవుడు దాన్ని ఖచ్చితంగా తిరిగి నీకు ప్రతిఫలిస్తాడు. ఆమేన్. సో దేవుని పిల్లలు ఎవరైనా సరే ఆ విధంగానే ఎవరి దగ్గర కూడా ఉచితంగా వాళ్ళు తీసుకోరు. ఆమేన్. యాకోబు దగ్గరికి, యాకోబు తన భార్యని పూడ్చిపెట్టడానికి, పాతి పెట్టడానికి, యాకోబు అబ్రహాం పాతి పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి, స్థానికుల దగ్గరికి వెళ్ళి, నాకు కొంచెం స్థలం కావాలి ఇవ్వండి అని చెప్పంటే, వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నీకు చాలా ఆస్తిపరుడు నువ్వు, కాబట్టి మాకు ఈ స్థలం పెద్ద విషయం కాదు, తీసుకో ఉచితంగా ఇస్తామని చెప్పంటే, అబ్రహాం అన్నాడు, కాదు నేను మీకు డబ్బులు ఇస్తా, వెల చెల్లించి నేను తీసుకుంటా అని చెప్పి ఆయన వెల చెల్లించి దాన్ని తీసుకున్నాడు. అలాగా దేవుని యొక్క లక్ష్యం ఏంటంటే, మనం ఆయనకి ఏది ఇచ్చినా సరే ఆయన ఖచ్చితంగా మనకి దాన్ని తిరిగి ఇస్తాడు. ఆయన ఏది కూడా ఉచితంగా తీసుకోడు. కాబట్టి అలాగే పేతురు ఎప్పుడైతే దేవుని యొక్క మాట ప్రకారం చేశాడో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ మాటని జరిగించాడు ఆయన. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మాటని మనం పట్టుకున్నప్పుడు, దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచినప్పుడు దాన్ని జరిగించే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే దేవుడు ఖచ్చితంగా తీసుకోవాలా. ఆమేన్. సో అయ్యా నీ మాట చొప్పున చేస్తున్నా, ఇక్కడ చేపలేవు నాకు తెలుసు, అయినా సరే నీ మాట చొప్పున నేను చేస్తున్నాను కాబట్టి అని చెప్పి పేతురు అన్నప్పుడు అక్కడ చేపలు పడకపోతే ఎవరు పరుగు పోద్ది? యేసు పరుగు పోద్ది అక్కడ. ఆమేన్. కాబట్టి దేవుడు ఒక మాట చెప్పాడనంటే ఆ మాటని ఎవరైనా సరే పట్టుకున్నారనంటే ఆ మాటను నెరవేర్చే బాధ్యత కూడా యేసు తీసుకుంటాడు ఖచ్చితంగా. హల్లెలూయా. ఎంత అపోజిషన్ రాని, దెయ్యం ఎంతగా దాన్ని జరగనీయకుండా చేయాలని ప్రయత్నం చేయనివ్వండి, యేసు మాత్రం ఖచ్చితంగా దాన్ని జరిగి తీరుస్తాడు అంతే. హల్లెలూయా. ఎందుకంటే అది ఆయన పరువు సంబంధించిన సమస్య. నేను మాట చెబితే అది తిరిగి వృధాగా రాకూడదు, నేను మాట చెబితే జరగాల్సిందే. ఆమేన్. అలా జరగకపోతే నేను దేవుడు అట్ట అవుతా. కాబట్టి
దేవుడు చెప్పిన ప్రతి మాటకి కూడా ఆయన కట్టుబడి ఉంటాడు. కాబట్టి మనము ఆయన మాటను పట్టుకుంటూ నేర్చుకోవాలా. పేతురు ఆ విధంగా పట్టుకున్నాడు కాబట్టి పట్టజాల విస్తారమైనటువంటి చేపలు పట్టాడు. ఎన్ని దోళ్ళంట? 2 దోళ్ళు మునిగిపోయేందుకు పడ్డాడంట. ఆమేన్. చదువుకున్నాం కదా ఇక్కడ, 2 దోళ్ళు కూడా మునిగిపోయేలాగా చేపలు పట్టారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇస్తే ఖచ్చితంగా దేవుడు తిరిగిస్తాడు. ఆమేన్. సో కాబట్టి అక్కడ పేతురు ఏం చేస్తా ఉన్నాడంటే, నీ మాట చొప్పున నేను అలా వేస్తా. పరిస్థితులు అనుకూలంగా లేవు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తా. సో దేవుని యొక్క మాట ఎప్పుడైతే పట్టుకున్నాడు అక్కడ కార్యము జరిగింది. అలాగే సినగోగ్ అంటే సమాజ మందిరంలో ఒక అధికారి ఉన్నాడు, ఆయన పేరు యాయీరు. ఓకే. సో ఆ యాయీరుకి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది. అయితే ఈ యాయీరు అనే వ్యక్తి యేసుక్రీస్తుని విశ్వసించే వ్యక్తి. ఈయన సమాజ మందిరానికి అధికారి అయినప్పటికీ, యూదులకి మత పెద్ద అయినప్పటికీ, ఈయన ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నాడు? యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతున్నాడు. కాబట్టి ఈయన కూతురు ఎప్పుడైతే చావు బ్రతుకుల్లో ఉందో వెంటనే ఆయనకి ఎవరు గుర్తొచ్చారంటే యేసుప్రభు గుర్తొచ్చాడు. ఆయన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యా నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, నువ్వు గనక వచ్చి నా కుమార్తె మీద చేతులు ఉంచితే నా కుమార్తె ఖచ్చితంగా బ్రతుకుద్ది అని చెప్పి ఆయన తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఏ మాట చెప్పినా సరే అది ఖచ్చితంగా జరుగుతుంది, కాబట్టి ఒక్కసారి మా ఇంటికి రా ప్రభువా, ఇదిగో నా కుమార్తెని బ్రతికించని చెప్పి ఆయన అన్నప్పుడు, సరే వస్తానని చెప్పి ఆయన బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైతే కొంచెం దూరంలో, ఆ ఇంటికి కొంచెం దూరంలోకి వచ్చారో, ఈలోపు ఆ ఇంట్లోంచి కొంతమంది ఎదురొచ్చి యాయీరుతో చెప్తున్నారు, యాయీరు, బోధకొండక నువ్వు శ్రమ పెట్టొద్దు, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు. చెప్పిన వెంటనే యాయీరు యొక్క గుండె ఒకసారి ఆగిపోయినట్టుగా అనిపోయింది. దిగులు వచ్చేసింది, కళ్ళు కింద దిగిపోయినాయంట. దిగిపోయి నా కుమార్తె చనిపోయింది, సో కాబట్టి యేసుక్రీస్తు ఏమీ చేయలేడు, నువ్వు అతన్ని ఇబ్బంది పెట్టొద్దు అని వాళ్ళు చెబుతున్నారు కదా. వాళ్ళు ఎవరంటే అవిశ్వాసులు. ఆమె వాళ్ళు ఎవరో అవిశ్వాసులు, యేసుక్రీస్తు మీద నమ్మకం లేదు. కాబట్టి ఏమన్నారు వాళ్ళు, కుమార్తె బతుకున్నప్పుడైతే ఏమైనా చేయగలడేమో కానీ చచ్చిపోయిందా ఏం చేస్తారు ఇంకా ఆయన. అందుకోసం వాళ్ళు చెబుతున్నారు, బోధకుడిగా శ్రమ పెట్టొద్దు అంటే బోధకుడి స్టేజ్ దాటిపోయింది, ఇక ఆయన చెయ్యి కూడా దాటిపోయింది పరిస్థితి. కాబట్టి ఇక ఆయన వచ్చి మాత్రం ఏం చేస్తాడు అని చెబుతున్నారు యాయీరుకి. వెంటనే ఒక్క నిమిషం యాయీరు ఆ మాటను నమ్మాడు. అతను కూడా అవిశ్వాసుల గుంపులు కలిసిపోయాడంట ఒక్క క్షణం. ఆమేన్. కలిసిపోయిన తర్వాత అంటే పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. కొనుగుతుంటే ఏమైనా చేయగలలేమో, సరిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అంటున్న సమయంలో ఇప్పుడు యేసు ప్రభు ఒక్కసారి కళ్ళెటు చూశాడంట యాయీరు వైపు. చూస్తే దిగులుగా ఉన్నాడు, తలదించుకొని ఉన్నాడు, బాధపడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, భయపడొద్దు, ఆమేన్, నీ కుమార్తె బ్రతుకుతుందని చెప్పాడు. ఆమేన్. చెప్పగానే యాయీరు ఎక్కలేని విశ్వాసం వచ్చింది దానికి. ఆమేన్. సో విశ్వాసం వచ్చి సరే ప్రభు ప్రదా అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు యాయీరు వాళ్ళ మాట చొప్పున చేయట్లా, యేసుక్రీస్తు మాట చొప్పున చేస్తా ఉన్నాడు. వాళ్ళ మాట తీసుకోవట్లేదు ఇప్పుడు ఆయన. యాయీరు యేసుక్రీస్తు మాట తీసుకున్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అడగల్లగానే అమ్మలక్కలు ఓ గుళ్ళు ఏడుస్తా ఉన్నారు. ఏడుస్తా ఉంటే యేసుప్రభు అన్నాడు, అమ్మా ఎందుకంత గొడవ చేస్తున్నారు మీరు, ఆ అమ్మాయి కేవలం నిద్రపోతుంది అంతే అని అంటే వాళ్ళు ఏడ్చేవాళ్ళు కూడా నవ్వుతున్నారంట. ఆమె ఏ పిచ్చోడా అయింది, చచ్చిపోతే నిద్రపోతుంది అంటాడేంది, మైండ్ పోయింది ఇతనికి అని చెప్పి ఏడ్చేవాళ్ళు కూడా నవ్వారంట. నవ్వినప్పుడు ఇప్పుడు యేసు ప్రభు మళ్ళా యాయీరు చూశాడు. చూసినప్పుడు యాయీరు ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యాయీరు ఇప్పుడు యేసుక్రీస్తు మాటను తీసుకున్నాడు. ఇప్పుడు ఆమేన్. యేసుక్రీస్తు మాట మీద నమ్మకం ఉంచాడు.
కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఏమైనా చేయగలడా? హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి యోహాన్ని, యాకోబుని, పేతుర్ని, వీళ్ళు ముగ్గురు మాత్రం లోపలికి తీసుకెళ్ళి ఆయనతో పాటు తీసుకెళ్ళి అక్కడ ఏడ్చి వాళ్ళందరూ బయటికి పంపించాడు. అవిశ్వాసుల్ని బయటికి పంపించి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మాత్రం లోపల ఉన్నారు. ఇప్పుడు అమ్మ చిన్నదాన నువ్వు లే అని చెప్పన్నాడు. అనగానే అద్భుతం, చనిపోయినటువంటి పాప కూడా తిరిగి లేచింది. హల్లెలూయా. సో ఆ కార్యం జరగడానికి కారణం ఏంటంటే యాయిరు యేసుక్రీస్తు మాటను పట్టుకున్నాడు. యేసుక్రీస్తు మాట మీద విశ్వాసం ఇచ్చాడు. పరిస్థితుల వైపు చూడలేదు. ఆమేన్. మరణం వైపు చూడలేదు. జీవం గల యేసు వైపు చూశాడు. ఆయన యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచాడు కాబట్టి ఆ కార్యం అక్కడ జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలంటే యేసుక్రీస్తు మాట మీద విశ్వాసం ఉంచాల్సింది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యాయిరు ఆ విధంగా యేసుక్రీస్తుని నమ్మాడు కాబట్టి అయ్యా వాళ్ళందరి మాట నేను పక్కన పెడతాను, నీ మాట నేను తీసుకుంటున్నాను. ఆమేన్. నువ్వు బ్రతుకుద్దంటే బ్రతుకుద్ది, నువ్వు లేవదంటే లేవదు, అంతే. ఎందుకంటే నువ్వు స్వయంగా దేవుడు ఉన్నావు. హల్లెలూయా. నువ్వు మెస్సీయా ఉన్నావు కాబట్టి నేను నమ్ముతున్నానని చెప్పి ఆ విశ్వాసంతో యాయిరు ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు అక్కడ కార్యం చేయగలుగుతున్నాడు. ఆమేన్. ఇంకో విషయం చెప్పనా, మన జీవితంలో కార్యం జరగాలి అంటే మన విశ్వాసం అవసరమైంది. యేసుక్రీస్తు మన జీవితంలో కార్యం చేయాలంటే నీకు విశ్వాసం లేకపోతే చేయలేడు దేవుడు. ఆమేన్. ఒకసారి ఆయన సొంత గ్రామానికి వెళ్ళాడంట, సొంత ప్రాంతం గలిలయ ప్రాంతం. ఆమేన్. నజరేతు ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. ఆమేన్. సో ఆయన సొంత ఊరికి వెళ్ళినప్పుడు బైబిల్ ఏ రాబడింది తెలుసా? ఆయనను అనేక మంది అవిశ్వసించరు గనుక, నమ్మలేదు గనుక అక్కడ అనేక కార్యములు చేయలేకపోయినది. ఆమేన్. అంటే దాని అర్థం మన విశ్వాసాన్ని బట్టే దేవుడు పనిచేస్తాడు. మనం విశ్వసిస్తేనే దేవుడు చేయగలడు, మనం నమ్మితేనే దేవుడు చేయగలడు. హల్లెలూయా. సో మనం నమ్మకుండా దేవుడు నీకు కార్యం చేయలేడు. కాబట్టి ఈరోజు మనం దేవుడి వాక్యాన్ని నమ్మవలసి ఉన్నది. పేతురు నమ్మినట్టుగా మనం నమ్మవలసి ఉన్నది. యాయిరు నమ్మినట్టుగా మనం నమ్మవలసి ఉన్నది. ఆయన అంటాడు, ఒక కుంటివాడు వచ్చి అయ్యా నేను నడవాలని కోరుకుంటున్నాను, నన్ను స్వస్థపరచవా అని చెప్పంటే ఆయన అంటున్నాడు, నేను స్వస్థపరచగలను, నువ్వు నమ్ముతున్నావా? ఆమె ఆయన అడిగే ప్రశ్న ఏంటి? నువ్వు నమ్ముతున్నావా అన్నప్పుడు అయ్యా నేను నమ్ముతున్నాను అని చెప్పినప్పుడు ఆడ ఖచ్చితంగా ఆయన కార్యం చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. మనం దేని మీద విశ్వాసం ఉంచాలంటే దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. అలాగే షద్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని యొక్క మాటను తీసుకున్నారు, దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచారు. ఒకవైపు రాజాజ్ఞ వచ్చింది, ఏమనంటే ఇదిగో నేను ఒక బొమ్మను తయారు చేశా, ఈ నెల రోజుల సమయంలో ఆ బొమ్మకు తప్ప ఎవరికి కూడా మొక్కకూడదు, ఏ దేవుడికి కూడా మీరు మొక్కకూడదు, ఆ బొమ్మకు మాత్రమే మొక్కాల. కాదని ఎవడైనా సరే వేరే దేవుడికి మొక్కారా, ప్రార్థన చేశారా, వాడిని ఖచ్చితంగా అగ్నిగుండంలో వేస్తాం అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశాడు రాజు. కానీ ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని యొక్క మాట మీద నిలబడ్డారు, దేవుని యొక్క మాటను నమ్మారు. వాళ్ళు ఏమన్నారంటే ఏ మాటను చూశారంటే వాళ్ళు, ఇదిగో నీ దేవుడైన యెహోవాను తప్ప వేరే ఎవరిని కూడా పూజించకూడదు. ఆమేన్. నీ దేవుడు యెహోవా తప్ప ఎవరికి కూడా మొక్కకూడదు అన్నటువంటి మాటను వాళ్ళు పట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆ మాట చొప్పున ఆ విగ్రహానికి వాళ్ళు మొక్కలేదు. ఈ విషయం రాజుకు తెలిసింది. అప్పుడు వాళ్ళు బంధించి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రాజు ముందు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఓ నెబుకద్నెజరు రాజా, నీవు ఎలాంటి ఆజ్ఞలు జారీ చేసినా, నీవు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసినా మేము మాత్రం ఆ బొమ్మకి మొక్కం. ఎందుకంటే మా దేవుడు చెప్పాడు మొక్కొద్దని. హల్లెలూయా. మేము మా దేవుడిని విశ్వసిస్తున్నాం, మా దేవుడు మాట మీద నిలబడతాం, మా దేవుడు మాట మీద నమ్ముతాం. కాబట్టి నువ్వు ఏమైనా చేసుకో, మాకు సంబంధం లేదు, మేము మాత్రం మా దేవుడి మాట మేము మొక్కం అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు ప్రియ సోదరి సోదరులారా, వాళ్ళు దేవుని యొక్క మాట చొప్పున చేస్తా ఉన్నారు.
రాజు అన్నాడు, కోపం వచ్చి, రే 7 మంచండి అగ్నిగుండాన్ని అన్నాడు. 7 చేశారు. చేతులు కాళ్ళు కట్టేశారు. నడిపించుకొని తీసుకెళ్తా ఉన్నారు. ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తా ఉన్నారు. అప్పుడు ప్రియ సోదరి సోదరులు, హీట్ పెరుగుతూ ఉంది, వేడి పెరుగుతూ ఉంది. ఆ సమయంలో ఈ షడ్డకు అడుగుతున్నాడు, మెషక్కు ఏం సంగతి, ప్రార్థన చేసావా? ప్రార్థన చేశా. భయపడాల్సిన అవసరం లేదు, మనం దేవుని మాట మీద నిలబడ్డాం. హల్లెలూయా. అబేద్నెగో ఏమంటావు? భయం లేదు సోదరా, మనం ముందుకే వెళ్దాం. ఎందుకంటే మనం నమ్మింది జీవము గల దేవుని మాట. హల్లెలూయా. సో ఆయన మనల్ని కాపాడగల సమర్థుడు. ఒకవేళ కాపాడినా ఓకే, కాపాడమైనా ఓకే. హల్లెలూయా. కానీ ఆయనే జీవం కలిగిన దేవుడు. ఆయన మాట చొప్పున చేయటమే మనం ఇది. కాబట్టి ఆయన మాట మీద నిలబడదాం. మనం అగ్నిగుండాన్ని చూసి మనం భయపడదు సోదరా, పదా ముందుకు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా దగ్గరకు వస్తున్నారు. చివరికి వాళ్ళే అప్పుడు దాకా తోసుకుంటూ చేతులతో వెళ్తున్న వాళ్ళు ఇప్పుడు బల్లెలు పెట్టి దూరంగా నెడుతున్నారంట వెనకాల వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ వేడికి తట్టుకోలేక. హల్లెలూయా. చివరి దగ్గరకు వచ్చారు. ఈ లోపల పరలోకంలో సమావేశం జరుగుతుంది. ఆమేన్. ఆ దేవుడు యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి దూతలతో సమావేశం చేసి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ బబులోను దేశంలో ఏం జరుగుతుందో మీరు చూసారా అని చెప్పంటే గాబ్రియల్ అన్నాడు, అయ్యా చూశాను. వాముడ్ అనే దూత అన్నాడు, చూశాను ప్రభువా, ఒక్కసారి నన్ను వదులు. ఆ జలప్రళయాన్ని సృష్టించినప్పుడు ఆ నోహుతో పాటు వాళ్ళందరూ కూడా రక్షించినప్పుడు ఆ మిగిలిన ప్రపంచాన్ని మొత్తం కూడా నేటతో ముంచినప్పుడు నన్నే కదా వదిలావు. ఆమేన్. నేను వాముడిని, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వు ప్రభువా, బబులోను దేశం మొత్తాన్ని కూడా నీటితో నింపి ఆ అగ్నిగుండాన్ని సలారుస్తానని చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు దేవుడు అంటున్నాడు, వాముడు నువ్వు వద్దు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. గాబ్రియల్ వచ్చాడు, తండ్రి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను వెళ్తాను, నేను వెళ్ళి ఆ ముగ్గురు నేను కాపాడుతాను. చూడు వాళ్ళు నీ మాట మీద నిలబడ్డారు, నీ మాట విశ్వసిస్తున్నారు. వాళ్ళు చనిపోతే మనకి అవమానం అని చెప్పంటే గాబ్రియల్ నువ్వు కూడా వద్దు, ఏం చేద్దాం అని అంటే ఇప్పుడు దేవుడు సింహాసనం నుంచి లేచాడంట. ఆమేన్. లేచి ఓ తూర్పు గాలి రా, ఓ పడమట గాలి రా, ఓ పశ్చిమ గాలి రా, ఓ ఉత్తరపు గాలి రా అని చెప్పి ఆ గాలిని పిలిచాడంట ఆయన. హల్లెలూయా. ఈలోపు మేఘం వచ్చిందంట. ఆ మేఘం మీదకి ఎక్కి ఆ గాలి మీద కూర్చున్నాడంట ఆయన. ఆమేన్. కూర్చొని మీరు ఎవరు వెళ్ళొద్దు, హల్లెలూయా, వాళ్ళు నా కుమారులు, నా మాట చొప్పున చేస్తా ఉన్నారు. వాళ్ళ కోసం మీరు కాదు, నేనే వెళ్తా స్వయంగా, హల్లెలూయా అని చెప్పి ఆయన ఒక్కసారిగా ఆ విండ్స్ కి ఆ గాలికి ఆజ్ఞించినప్పుడు అవి సుమ్మని వచ్చి అగ్నిగుండంలోకి ప్రవేశించినాయి. వీళ్ళు ఎప్పుడైతే లాస్ట్ స్టెప్ అగ్నిగుండంలో వేశారో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, అదే సమయంలో దేవుడు కూడా గాలి మీద ప్రయాణం చేస్తూ వచ్చాడంట. ఆ అగ్నిగుండంలో హీట్ ఆ వేడినంతా కూడా తీసేసాడు, లాగేశాడు ఆయన. లాగేగానే ఇదంతా ఏసీ అయిపోయింది. ఇప్పుడు చల్లగా ఉందట. ఆమేన్. కానీ చూడటానికి మంటలో మండుతూ ఉన్నాయి, కానీ వేడిని తీసేదంట దేవుడు. హల్లెలూయా. మంట ఉంది కానీ వేడి లేదు. హల్లెలూయా. మండుతూ ఉంది పొద, కానీ పొద కాలిపోవట్లా. ఆమేన్. అది మంటే కానీ పొద కాలిపోవట్లేదు. అలాగే ఇది అగ్నిగుండమే, అది అగ్నే కానీ వేడి లేదు అందులో. దేవుడు ఏదైనా చేయగలడా? హల్లెలూయా. కాబట్టి ఆ వేడిని తీసేసాడు ఆయన. వాళ్ళ వస్త్రాలు కాదు కదా, వెంట్రుకలు కూడా కాలేదట. హల్లెలూయా. ముగ్గురు వేస్తే 4 ఉన్నాడు అక్కడ. ఆమేన్. అనగా స్వయంగా దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఎందుకనంటే ఆ ముగ్గురు కూడా దేవుని మాట చొప్పున చేశారు కాబట్టి, దేవుని మాట మీద నిలబడ్డారు కాబట్టి, దేవుని మాటను నమ్మారు కాబట్టి దేవుడే స్వయంగా వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరా, ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, కుమారులకి పిల్లలు రండమ్మా, ఇటు తీసుకురండి వాళ్ళ పిల్లలు.
సో పిల్లలు బిడ్డలు ఏదైనా సరే ప్రమాదాలు ఉంటే ప్రియ సోదరి సోదరా, ఫర్ ఎగ్జాంపుల్ బావిలో పడ్డారు అనుకోండి, ఓకే, పడ్డప్పుడు తండ్రి పోయి ఏం చెప్తాడు? రే తమ్ముడా నువ్వు రారా, వచ్చి దూకు కాపాడరా అంటాడా? బాబాయ్ రాయా వచ్చి దూకు కాపాడు అంటాడా? అండవు. అందరికంటే ముందు దూకేది ఎవరు? తండ్రి. హల్లెలూయా. అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎవరంటే దేవుని కుమారులు ఉన్నారు. ఆమేన్. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు రావాలి? తండ్రి రావాలా. ఆమేన్. సో కాబట్టి దేవుడు ఏమంటాడంటే మీరు ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమేన్. నా కుమారులు రక్షించడానికి నేనే వెళ్తా. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరా, ఆదాము మొదలుకొని మనందరం కూడా దేవుని కుమారులమై ఉన్నాం. మనందరం కూడా మరణం చేత పట్టబడి ఉన్నాం. మనందరం కూడా మరి మరణానికి నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. పాపంతో పట్టబడి బంధించబడి ఉన్నాం. ఆ సమయంలో దేవుడు చూశాడు మనల్ని. ఆమేన్. ఆయన కుమారుని చూశాడు. ఆయన చూసి ఇదిగో వేరే ఎవరిని కూడా ఏ దూతను కూడా పంపించలేదంట. ఆయన గాబ్రియేలు నువ్వు వెళ్ళి రక్తంగా చల్లా. ఆమేన్. ఓ వాముడు నువ్వు వెళ్ళి సిలువలో మరణించలేదు. ఆయన మరి ఎవరు వచ్చారంటే స్వయంగా ఆయనే వచ్చాడు భూమి మీదకి. హల్లెలూయా. సో స్వయంగా తన కుమారుల కోసం ఆ తండ్రే దిగి వచ్చాడు ఇక్కడికి. దిగి వచ్చి ఒక శరీరంలోకి వచ్చి ఆ శరీరంలో ఆయన తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు. తన బిడ్డల కోసం తానే రక్తం కార్చాడు. తన బిడ్డల కోసం తానే ప్రాణం అర్పించి సో ప్రతి మానవాళి ప్రతి కుమారుడు యొక్క పాపని కూడా ఆయన కడిగాడు అక్కడ. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడు కూడా స్వయంగా తన కుమారుని రక్షించడానికి ఆయనే వస్తాడు. ఆమేన్. ఎప్పుడంటే మనం ఆయన మాటను మనం తీసుకున్నప్పుడు, ఆయన మాట చొప్పున మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు రంగం మీదకి వస్తాడు. ఖచ్చితంగా దేవుడు అక్కడ కార్యం చేసే దేవుడే ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరులు మనం చేయవలసింది ఏంటి అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మవలసి ఉన్నది. ఆమేన్. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేసే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకేదైనా సరే రోగం వచ్చిందా, బాధ వచ్చిందా, ఏదొచ్చినా సరే దేవుని యొక్క మాట మనం తీసుకుందాం. ఆ మాట చొప్పున ఆయన చేసే దేవుడే ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మీరు నా మాటను నమ్మాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన మీద నమ్మకం ఉంచే వాళ్ళు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించండి, మన మధ్యలో ఎవరైనా సరే బంధువుల్లో మనం ఏదైనా సరే ఆపదలో ఉన్నప్పుడు లేదంటే వాళ్ళకి సహాయం కావాలన్నప్పుడు ఎవరు సహాయం చేస్తారు వెళ్ళి అని అంటే, అయ్యా నువ్వు వచ్చి నాకు సహాయం చేయి అని చెప్పి మనం అడిగితేనే సహాయం చేస్తాం. అడగకుండా ఎవరెవరిని అడుగుతున్నారు అనుకో, ఆమె మనకు బంధువే, మనకు దగ్గరోడే, అతనికి సహాయం చేయగల సామర్థ్యం మనకు ఉంది. అయినా సరే అతను మన మీద నమ్మకం లేదు. నమ్మకం లేకుండా ఎటో తిరుగుతున్నాడు. అప్పుడు మనం సహాయం చేస్తావా? చేయాలనిపిస్తుందా? మనకి అనిపించదు. ఎందుకనంటే నన్ను నమ్మట్లేదు కదా, నేను చేయగలను అతను అనుకోవట్లేదు కదా, కాబట్టి సర్లే తిరగని చెప్పి వదిలేస్తాం. ఆమేన్. అలాగే మరి మనుషులను మనమే అడ్డుకుంటే మరి దేవుడు ఎందుకు పరిస్థితి? ఆమేన్. దేవుడు కూడా ఎప్పుడు ఎవరి కోసం చూస్తాడంటే ఆయన సామర్థ్యం మీద నమ్మకం ఉంచే వాళ్ళ కోసం చూస్తాడు. హల్లెలూయా. అయ్యా ఈ లోకంలో ఎవడు ఈ పని చేయలేడు, నువ్వు మాత్రమే చేయగలవు అని చెప్పినప్పుడు ఆయనకు సంతోషం వస్తుంది. హల్లెలూయా. సో ఈ లోకంలో ఎవరు నన్ను రక్షించలేరు, ఈ లోకంలో ఎవరు కూడా ఈ రోగం నుంచి విడిపించలేరు, కేవలం నువ్వు మాత్రం విడిపించగలవు అని చెప్పినప్పుడు ఆయనకి జాలి వేస్తుంది మన మీద. ఆయనకి మనకు సహాయం చేయడానికి ఆయనకి హృదయం అనేది మన మీద కుదురుతుంది ఆయనకి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆయన మీద గురి పెట్టవలసినది, ఆయన కోసం మనం నమ్మకించవలసినది, ఆయన మీద మనం ఆ విధంగా ఆధారపడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం నమ్మితే ఖచ్చితంగా ఆ వాక్యం ప్రకారంగా ఆయన అద్భుతాలు చేసే దేవుడే ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడే ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నీకు రోగం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా
మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మవలసి ఉన్నది, దేవుని యొక్క మాటను పట్టుకొని ఉండవలసి ఉన్నది. అప్పుడు ఖచ్చితంగా దేవుడు రంగం మీదకి వచ్చి మనకి సహాయం చేసే దేవుడే అన్నాడు. కాబట్టి ఆ విధంగా పేతురుకు దేవుడు సహాయం చేశాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలకు దేవుడు సహాయం చేశాడు, యాయీరు నమ్మాడు కాబట్టి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్. అలాగే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఆయన 4 రోజులు చనిపోయి శవం కొల్లటం ప్రారంభమైంది. అటువంటి సమయంలో అక్కడ మార్తా మరియా ఇద్దరు సహోదరులు ఉన్నారు. వాళ్ళలో కామన్నది, అమ్మా నీ సహోదరుడు చనిపోలేదు, నిద్రపోతున్నాడు అని చెప్పన్నప్పుడు, అలాగే నీ సహోదరుడు తిరిగి లేస్తాడని చెప్పి యేసు చెప్పాడు. చెప్పినప్పుడు ఆమెన్నది, అవునయ్యా చివరి దినాల్లో లేస్తాడని నాకు తెలుసు అని చెప్పంటే, ఇప్పుడు యేసు ఏమంటున్నాడంటే చివరి దినాల్లో కాదమ్మా, ఇప్పుడే లేస్తాడు. హల్లెలూయా. చివరి దినాల్లో కాదు, ఇప్పుడే లేస్తాడు. ఆమేన్. ఎందుకనంటే పునరుద్ధానం ఎవరంటే నేనే. హల్లెలూయా. ఆమె ఏం చూస్తా ఉందనంటే పునరుద్ధానం అనేది ఒకటి ఉంది, పునరుద్ధానం అనేది ఒక సంఘటన, పునరుద్ధానం అనేటువంటి ఒక ఘటన జరగబోతా ఉంది ఫ్యూచర్లో, భవిష్యత్తులో అని చెప్పి ఆ సమయంలో నా సహోదరుడు లేస్తాడని చెప్పి ఆమె చూస్తుంది. అంటే ఆ మరియా, ఆ పేరు మరియా మార్తో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఓకే మార్త అనుకుంటా. మార్త ఏమంటుందంటే పునరుద్ధానం అనేది జరగబోతా ఉంది కాబట్టి ఆ పునరుద్ధానం రోజు మా సోదరుడు లేస్తాడని చెప్పి ఏమంటుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే పునరుద్ధానం జరగటం కాదమ్మా, నేనే ఆ పునరుద్ధానాన్ని. హల్లెలూయా. పునరుద్ధానం అనేది ఒక సంఘటన కాదు, పునరుద్ధానం అనేది ఒక మనిషి, పునరుద్ధానం అనేది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు కాదు, నేనే. హల్లెలూయా. నేనే జీవమును పునరుద్ధానమును. హల్లెలూయా. కాబట్టి ఆ పునరుద్ధానం అంటే నేనే ఇక్కడ ఉన్నాను, ఇంక నువ్వు భవిష్యత్తు చూడాల్సిన అవసరం లేదు, నేను లేకపోతే నువ్వు అప్పుడు చూడాలి. ఆమేన్ అని అన్నప్పుడు ఇప్పుడు మార్త ఆ మాటను నమ్మింది. హల్లెలూయా. ఆమె ఏమన్నదంటే, అయ్యా నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయాడు కాదు. ఆమేన్. అంటే ఆమె యేసుక్రీస్తు విశ్వసిస్తూ ఉంది, యేసుక్రీస్తుని నమ్ముతా ఉంది ఆమె. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు చనిపోయే సరతలో బ్రతుకుతాడు, చనిపోయే సరత తిరిగి లేస్తాడని చెప్పన్నప్పుడు ఆమె అవునయ్యా నువ్వు ఏది అడిగినా సరే, ఆమె ఇప్పటికీ స్టిల్ ఆమె ఏమన్నదంటే నువ్వు వచ్చుంటే అసలు చనిపోయాడు కాదు అన్నది. ఇప్పుడు యేసు ఏమంటున్నాడంటే చనిపోయినా కూడా తిరిగి లేస్తాడంటున్నాడు. హల్లెలూయా. తిరిగి లేస్తాడన్నప్పుడు ఇప్పుడు ఆ మాటగా ఆమె ఏమంటుందంటే అవునయ్యా ఇప్పటికీ, అంటే నా సహోదరుడు చనిపోయినప్పటికీ, నా సహోదరుడు చనిపోయి 4 రోజులు అయినప్పటికీ, నా సహోదరుడి శరీరం కుళ్ళిపోతున్నప్పటికీ నువ్వు గనక ఏది అడిగినా సరే తండ్రి దయచేస్తాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఏది మాట్లాడితే జరుగుద్ది అని ఆమె దేవుని యొక్క మాటను ఆమె పట్టుకుని ఉన్నది. దేవుని యొక్క మాట చొప్పున ఆమె నిలబడింది కాబట్టి ఇప్పుడు యేసుప్రభువు అన్నాడు, వెళ్ళండి ఆ రాళ్ళని మీరు తొలగించండి. ఆ 2 స్త్రీల రాళ్ళని తొలగించారు. ఇప్పుడు యేసుప్రభువు అన్నాడు, ఓ లాజరు బయటికి రా అని చెప్పన్నాడు. ఆయన గట్టిగా కేకేశాడు. కేకేసినప్పుడు ఆ ఆత్మ ఎక్కడో ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఆత్మ ఆ కేక విని వెంటనే మరలా శరీరంలోకి ప్రవేశించింది. 4 రోజులుగా చనిపోయి తన శరీరం కూడా కొడటం ప్రారంభమైనటువంటి లాజరు తిరిగి బయటి లేచాడు ఆయన. ఆమేన్. సో అటువంటి కార్యం జరగడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు మాట మీద నమ్మకం ఉంచడం. యేసుక్రీస్తు మాట చొప్పున వాళ్ళు నిలబడినప్పుడు ఖచ్చితంగా అక్కడ చనిపోయిన లాజరు కూడా తిరిగి బతకటం జరిగింది. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనము దేవుని యొక్క మాటను నమ్మినప్పుడు, దాని ప్రకారం మనం జీవించినప్పుడు ఎన్ని కష్టాలైనా రానివ్వండి, దానికి ఎంత వ్యతిరేకంగా కనపడినప్పటికీ మనం గనక దేవుని మాటను పట్టుకున్నామా ఆ మాట ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఆమేన్. దేవుని మాటని జరగకుండా నెరవేరకుండా ఆపే శక్తి పాతాళం మొత్తం వచ్చినా సరే దానికి లేదు. పాతాళంలో దెయ్యాలు మొత్తం వచ్చినా సరే ఆపలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాట ఎప్పుడు కూడా వృధాగా తిరిగి రాదు. ఆమేన్. ఒక్క మాట నేను వదిలేనా,
నేను ఏ మాట అయితే మాట్లాడానో అది నెరవేరకుండా రాదు. అది నా మాట ఒక్కసారి బయలు వెళ్ళిందా, అది ఏదైతే నెరవేర్చాలని వచ్చిందో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. కాబట్టి నువ్వు నేను చేయవలసింది ఏంటో ఆ మాటను పట్టుకోవటమే, ఆ మాట మన హృదయంలో నింపుకోవటమే, ఆ మాట మీద నమ్మకంతోనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలా చేసావా, నీకున్న ఏ రోగమైనా సరే దేవుడు తీసేయగలడు, నీకున్న ఏ పరిస్థితి అయినా సరే దేవుడు మార్చగలడు, నీకున్న ఎంత కష్టాన్ని సరే దేవుడు తీసేయగలడు. నువ్వు చేయవలసింది కేవలం దేవుని మాట పట్టుకోవడం. కాబట్టి ఆ విధంగా దేవుని మాటను నమ్ముదాం, ఆయన యొక్క శక్తిని మనము రుచి చూద్దాం, ఆయన శక్తికి మనము సాక్షులుగా మారదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఈ వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంగ్ తీసుకుంటారు. మనం అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము ప్రభువా, స్తోత్రము, స్తోత్రము తండ్రి, మహోన్నతుడైన దేవానికి స్తోత్రము ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీ దాసును మరుగు చేసుకొని మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా. ప్రభువా కేవలం నాయన నీ మాట ప్రకారం, నీ మాట చొప్పున నేను వలవేస్తున్నానని పేతురు మాట్లాడుతున్నాను. ఇదిగో తండ్రి, రాత్రి అంతా కూడా నాయన చేపలు నాయన వేటాడి అలిసిపోయినప్పుడు ఓ నాయన ఇదంతా స్థలం అంతా కూడా సముద్రంతో గాలించి ఉన్నాడు నా తండ్రి, కానీ ఒక చేప కూడా పడలేదు నాయన. ఇదిగో నాయన ఎప్పుడైతే నాయన నువ్వు మాట్లాడి ఉన్నావో నీ మాట ప్రకారము ఓ నేను వలవేస్తున్నానని తెలియజేస్తున్నాడు ప్రభువా. తనకు తెలుసు ఎక్కడ చేపలు ఉంటాయో, ఎక్కడ చేపలు ఉన్నవో ఆ యొక్క సమయం అతను తెలుసు నాయన. అయినప్పటికీ ప్రభువా నీ మాట చొప్పున నేను వలవేస్తున్నానని చెప్పినప్పుడు నా తండ్రి, ఆ వల వేసినప్పుడు ఓనైనా వల పిగిలిపోయే వల పిగిలిపోయే స్థానమైన చేపలు నాయన పట్టుకొని ఉన్నారని మాకు తెలియజేస్తావు ప్రభువా. అవును తండ్రి, నీ మాట సత్యమైనది, అవునయ్యా, నీ మాట శక్తి కలిగినది. అవును ప్రభువా, మాట్లాడితే అది ఎన్నడూ నిస్ప్రయోజనం కాదు తండ్రి. అవును ప్రభువా, నీ మాట జరుగుతుంది ప్రభువా. ఆమేన్. భూమి నశించిపోవచ్చు, ఆకాశం కట్టించిపోవచ్చు, ఆమేన్. నీ మాట నాయన అది స్థిరమైనది తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా హల్లెలూయా. స్తోత్రం నా తండ్రి, అగ్ని గుండంలో తెలుస్తుండగా నా ప్రభువా ఇదిగోనైనా వారు నీ మాట ప్రకారం ఉన్నారు తండ్రి. అని చెప్పకూడదు, దానికి సాగన పడి పూజించకూడదు అని చెప్పినటువంటి ఆ మాటను తీసుకొని ఓ నాయన అగ్నిగుండం ఓ నాయన ఏడంతలుగా నాయన అధికం చేసినప్పటికీ కూడా ప్రభువా వారు భయపడలేదు నాయన. వారు నీ మాట ప్రకారం వెళ్తూ ఉన్నారు, నీ మాటను నమ్మి ఉన్నారు, వారు దినదిన ప్రార్థన చేస్తూ ఉన్నారు నాయన. ఓ దేవానికి స్తోత్రములు తండ్రి. ఓ నాయన అగ్నిగుండంలోకి తీసుకెళ్తున్నప్పుడు ఓ నాయన ఓ భయంకరమైన అగ్ని నాయన అది రగులుస్తూ ఉండగా ఇదిగో తండ్రి పర్వతం ఒక సమాచారం ఓ నాయన ఒక సన్నివేశం జరిగిందని మాతో మాట్లాడావు ప్రభువా. ఓ తండ్రి ఓ నాయన ఆ దూతలు వచ్చి ప్రభువా ఈ ఉదయకాలమైన బబులోనులో ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావా అని ఆ దోషలు అడిగినప్పుడు అవును నేను చూస్తున్నానని చెప్తావు నాయన. ఓ నాయన ఓ నువ్వు పరమేశ్వరించినట్లయితే ఓ నోహ కాలంలో ఓ నా జల ప్రళయాన్ని ఓ నేను సృష్టించాలని నీకు తెలుసు కదా నా తండ్రి. నువ్వు సెలవించు నాయన. ఓ బబులోని ఓ నీట ముందు సర్వనాశనం చేసి నీ కుమారులు రక్షిస్తారని మాట్లాడినప్పుడు నా తండ్రి ఓ నువ్వు తెలుసు, అది నువ్వు చేస్తావని నాకు తెలుసు అని చెప్పావు నాయన. అది నీకు పర్మిషన్ లేదని మాట్లాడావు తండ్రి. ఓ నాయన గాబ్రియేలు నా తండ్రి, ఆ మెకాయేలు నా తండ్రి, ఎటువంటి ఇతరులో నా తండ్రి ఓ ఇక్కడ భగవాన్ చేస్తాను సర్వనాశనం చేయగల శక్తి ఉన్నప్పటికీ కూడా ఎవరికి నువ్వు అటువంటి పర్మిషన్ ఇవ్వలేదు కదా తండ్రి.
నీ కుమారుల కోసం నీవే అవును ఆ సింహాసనాన్ని దిగి ఆమేన్ గాలి పరమడు గాలి పశ్చిమ గాలి ఉత్తమ గాలి ఆమేన్ అక్కడ మెరుపును పిలిచి అవును నాయనా ఈ ఉదయము ఓ యొక్క రథములన్నీ అవును నాయనా నేరుగా అగ్నిగుండంలోనికి వెళ్ళి అవును ప్రభు అగ్నిగుండాన్ని ఆ వేడిని తీసివేసి అవును ప్రభు చల్లని వేసిగా అవును నాయన గొప్ప దేవుడు ప్రభు అవును నాయన నీ బిడ్డల కోసం నీవే అగ్నిగుండంలోకి వెళ్తాను అవును నాయన వారితో పాటు నాయన నాలుగో వ్యక్తిగా నిలబడ్డావు ప్రభు అవును తండ్రి ఓ గొప్ప దేవుడు తండ్రి అవును ఓ నాయన ఒక నీ కుమారుల కోసం ఒక దూతలను పంపలేదు కదా తండ్రి అవును నాయన ఆ నీ కుమారుల కోసం నీవే అవును నాయన అగ్నిగుండంలోకి వెళ్ళావు ప్రభు అవును ప్రభు స్తోత్రం నాయన ఓ ప్రభు అనుసరైన తండ్రి తన కుమారుల కోసం తానే వెళ్తాడని మా ప్రవక్త అన్నాడు తండ్రి అవునయ్యా ఓ దేవాని స్తోత్రము ప్రభు స్తోత్రం ఓ తండ్రి యాయీరు ఓనైనా తన కుమార్తె చనిపోయిన తన కుమార్తె జ్వరంతో ఉన్నప్పుడు నా ప్రభు అవును నాయన ఓ తండ్రి యాజకుల కాడికి వెళ్ళలేదు అక్కడికి ఉన్న మత పెద్దల కాడికి వెళ్ళలేదు కానీ ప్రభు అవునయ్యా ఓ తండ్రి నీ వైపు చూశాడు తండ్రి అవునయ్యా నీ కార్యములు అతను నిన్నాడు చూశాడు ప్రభు అవునయ్యా నీ అందు శ్వాసం ఇచ్చున్నాడు నా తండ్రి ఓనైనా ఆ కుమార్తె చనిపోయిందని వార్త వినగానే ఓనైనా అతను దుఃఖంతో ఉన్నాడు నా తండ్రి అయినప్పటికీ నా ప్రభావం నువ్వు మాట్లాడి ఉన్నావు యారు భయపడవద్దు నీ కుమార్తె బ్రతుకుతున్నదని మాట్లాడారు ప్రభు ఆ మాట ప్రకారం తండ్రి అసలు విశ్వాసం తెచ్చుకొని ఓనైనా చనిపోయినట్టున్న స్థలానికి వెళ్ళి ఓ ప్రభు ఆ కుమార్తెను ఆయన బ్రతుకుతున్న చూడగలుగుతున్నావు తండ్రి చనిపోయినట్టు యాయిర్ కుమార్తెను బ్రతుకుతున్న దేవుడు ప్రభు నిద్రపోతుందని చెప్పావు తండ్రి ప్రభు చనిపోయిన యాయిర్ కుమార్తెను బ్రతికించిన దేవుడు తండ్రి అవును తండ్రి లాజరు చనిపోయినప్పుడు ఓ విషయంగా మార్త పరిగెత్తుకొని వెళ్ళాను వస్తున్నామని గ్రహించి పరిగెత్తుకొని వెళ్ళి అయ్యా నీకు ఉన్నట్లయితే నా సోదరు లాజరు బ్రతుకుండేవారని మాట్లాడింది ఆయన ఓ మాట ఇప్పుడైనా ఓ నువ్వు నమ్మినట్లయితే ఓ నిశ్చయముగా నీకు నీ సహోదరు లాజరు బ్రతుకుతాడని చెప్పారు ఆయన తండ్రి ఓ అవును ప్రభువా పునరుద్ధానమున బ్రతుకునని నేను ఎరుగుదునని చెప్పినప్పుడు పునరుద్ధానమున జీవమును నేనే అని చెప్పావు ఓ నిశ్చయముగా నా తండ్రి అవునయ్యా నువ్వు బ్రతికించగలవని నేను ఎరుగుదును ఓ నిశ్చయముగా దేవుడు ఏది ఏడుకున్నప్పటికీ అది జరిగినని నేను నమ్ముతున్నాను ఈ లోకానికి రాబో దేవుడి కుమారుడు నీవేనని నేను నమ్ముతున్నాను ఆ వాక్యం నా తండ్రి నమ్మి ఆ యొక్క చనిపోయిన లాజరును ఆయన తిరిగి లేపిన దేవుడు ప్రభు ఎటువంటి వ్యాధిలో ఉన్నా ఎటువంటి బాధలో ఉన్నా ఎటువంటి శ్రమంలో ఉన్నా నువ్వు యేసుక్రీస్తు చెప్పిన మాటను నమ్మమని చెప్పావు ప్రభు ఆయన మాట మీద విశ్వాసంతో అని చెప్పావు ప్రభు ఈ మాట మీద విశ్వాసం ఉంచినట్లయితే ఈ మాట మేము పట్టుకున్నట్లయితే నువ్వు ఏ కార్యమైనా చేయగలిగిన దేవుడు ప్రభు ఓ నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి నీకు సమస్తము సాధ్యమే అవును ప్రభు మా ప్రభు స్తోత్రములు ఈ లోక మనుషులకి వెళ్ళి చూడకుండా ప్రభు ఈ లోకపు నాయన ఓ యాజకుడిగా నేను చూడకుండా నా ప్రభు నీ వైపు చూసే ప్రభు దయచేయండి నీ మాట నన్నే విశ్వాసం నాకు దయచేయి ప్రభు విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు కార్యం చేయగలిగే దేవుడు ప్రభు నన్ను వారికి సమస్తము సాధ్యమని చెప్పిన దేవుడు హల్లెలూయా 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 స్తోత్రము 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 నీ వాక్యమే నన్ను బ్రతికించెను పాతాళంలో నెమ్మది నిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను పాతాళంలో నెమ్మది నిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నిచ్చెను భూమి నుండి లేవనెత్తెను సమతలన్నపు భూమిపై నన్ను నిలిపెను నిలకడలా
వెలుగు భూమిపై కన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. నీ వాక్యమే నన్ను బతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శివాధిపతి, జీవగలిగిన తండ్రి, మీ మాట చొప్పున చేసినప్పుడు, మీ మాట చొప్పున వల వేసినప్పుడు అయా నా తండ్రి, వల పిగిలిపోయేంత చేపలు పేతురు పట్టగలిగాడు ప్రభువా. ఆ విధంగా మేము కూడా మీ మాట మీద విశ్వాసం ఉంచి మీ మాట చొప్పున నడిచేవారిగా మనం మలచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తద్వారా నా తండ్రి మీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అయా నా తండ్రి, మీ శక్తిని రుచి చూసే భాగ్యాన్ని మాకు దయచి. ఇదిగో యెహోవా ఓ నిజంగా దయాళుడైనాడు, యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకున్నాడని ప్రభా మీ వాక్యం చెప్పినట్టుగా తండ్రి, అయా మీ మాట చొప్పున మేము చేసి మీ మాటను మేము నాయన ఓ ప్రభా నమ్మి అయా నా తండ్రి, మీ యొక్క మాట శక్తి గలదని, మీ మాట ఎప్పటికీ కూడా తప్పిపోలేదని మేము అయా నా తండ్రి ఓ సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అయా ప్రభువా మీ మాటను నమ్మారు కనుక ప్రభువా అయా నా తండ్రి, నువ్వు అద్భుతం ఆశ్చర్యకారం చేసిన దేవుడు ప్రభువా, వారిని అగ్నిగుండం నుంచి రక్షించిన దేవుడు ప్రభువా. అలాగే తండ్రి ఇదిగో ప్రభా యాయేరు మీ మాటను నమ్మాడు గనక ప్రభువా, మీ మాట చొప్పున ప్రభా నిలబడ్డాడు గనక ప్రభువా, తన కుమార్తె చనిపోయినప్పటికీ అయా ఆమెను బ్రతికించిన దేవుడు ప్రభువా. అలాగే మార్త నా తండ్రి మీ మాటను విశ్వసించింది గనుక ప్రభువా, తన సహోదరుడు నాయన 4 రోజులైనప్పటికీ చనిపోయి అయా నా తండ్రి ఓ ప్రభా సమాజం నుంచి లేపిన దేవుడు ప్రభువా. అయా అదే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నావు ప్రభువా, ఎందుకంటే నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు ప్రభువా. అయా నా తండ్రి, నువ్వు నిన్న చేసిన కార్యాలు ఈ రోజు కూడా చేయగల దేవుడు ప్రభువా. తండ్రి నిన్న చేయగలవు, ఈ రోజు చేయలేకపోతే ప్రభువా ఆ విధంగా దేవుడు అనబడడు, కానీ ప్రభువా నీవు ఎల్లప్పుడూ ఉండే దేవుడు ప్రభువా. కనుక అయా నా తండ్రి ఈరోజు మేము మీ వాక్యం విశ్వసించి అయా నా తండ్రి మీ కార్యాలను పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభువా ఇక్కడ ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుచున్నట్లయితే ప్రభువా అయా మీ మాట చొప్పున వారు నిలబడటానికి సహాయం చేయండి ప్రభువా. మీ మాటను నాయన వారు అంగీకరించడానికి సహాయం చేయండి. మీ మాటను నమ్మి ఓ ప్రభువా వారు స్వస్థత పొందుకొందురుగాక ప్రభువా. అలాంటి విశ్వాసమును దయచేయండి. ఒకవేళ నా తండ్రి ఆదరణ లేకపోతే ప్రభువా అయా నా తండ్రి నెమ్మది లేకపోతే నాయన మీ మాట మీద ప్రభు విశ్వాసం ఉంచి అయా నా తండ్రి మీ మాట ద్వారా వాళ్ళు ఆదరణ పొందినట్లుగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి మా మధ్యలో కార్యాలు జరిగించండి ప్రభువా. మా మధ్యలోనైనా మీ శక్తిని ఓ ప్రభువా ప్రబలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా అయా నా తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను. మీరు సమృద్ధిగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి సమయాన్ని ప్రభువా అయా మీ వాక్యం వినడానికి ఉపయోగించారు ప్రభువా. అయా నా తండ్రి మీ మాటలు వినడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రభువా. వారిని సమృద్ధిగా ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. మీ మాటను పట్టుకునగలిగే విశ్వాసంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా ఈ కోట ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి సహోదరులు ప్రభువా యోహాను, నతానియేలు
అయా ప్రభువా, మోషే, మేకా, ఇంకా అనేక మంది సహోదరులు ప్రభువా, వారిని దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు ఏది కూడా ఉచితంగా తీసుకునే దేవుడు కాదు ప్రభువా. నీకు సహాయం చేసినప్పుడు నీ రాజ్య స్వార్థను వ్యాపించడానికి వారు సహాయం చేశారు కనుక ప్రభువా, వారికి సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృప వారికి తోడుగా ఉంచండి. అలాగే నాయన, ఎత్తబడిన వాక్యమును అందరి హృదయాలు నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయమని సహాయం చేయమని. మరలా నా తండ్రి, మరొక స్వార్థ కూడికలో ప్రభువా, వీధి స్వార్థలో ప్రభువా, అయా నా తండ్రి, మేము కలుసుకోవడానికి కృప చూపమని, అప్పటి వరకు మీ కృప తోడుగా నడిపించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకలొక పరిశుద్ధులకు ఇక్కడ కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.